నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ తిరునాళ్ల మహోత్సవంలో శనివారం నుంచి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ధ్వజస్తంభ నిర్మాణదాత మేదరమెట్ల శంకరారెడ్డిచే జీవధ్వజ పూజ, ఉష్ట్రపతాక పూజ, ధ్వజారోహణ కార్యక్రమం ఎంతో విశేషంగా జరిగింది. పూజా కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి గజవాహన సేవ జరిగింది. తిరునాళ్లను పురస్కరించుకుని ఆలయ అర్చకులకు, సిబ్బందికి శంకరారెడ్డి నూతన వస్త్రాలను అందజేశారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. జీవధ్వజ పూజ, ధ్వజారోహణ కార్యక్రమం దేవస్థానం ఈవో కోటిరెడ్డి, దేవస్థానం చైర్మన్ ఏడుకొండల సమక్షంలో జరిగాయి. తిరునాళ్ల మహోత్సవం రెండవ రోజులో భాగంగా ఆదివారం ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో ఎంతో వైభవంగా అభిషేకం, పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించనున్నారు. అభిషేకంలో భక్తులందరూ పాల్గొని తిలకించాలని ఈవో సుభద్ర తెలియజేశారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల బ్రహ్మోత్సవములు ఈ రోజున శనివారం 23వ తారీఖు నాడు ఈ త్రయోదశి రోజున స్వామివారి ఉత్సవాలు ప్రారంభమైనవి. ఆ ఉత్సవాలలో ప్రథమంగా స్వామివారి విజయ గణపతి దేవాలయంలో విఘ్నేశ్వర పూజ, అఖండ స్థాపన, తర్వాత ఆలయ ప్రదక్షిణంతో జీవధ్వజదండం అంటే ధ్వజస్తంభం దగ్గర జీవధ్వజదండానికి పూజ చేసి ఉష్ట్ర పతాక ఆవిష్కరణ చేసి ఉష్ట్ర పతాకానికి షోడశోపచార పూజ చేసి ఉద్గానం నివేదన చేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. తర్వాత మధ్యాహ్నం స్వామివారికి పంచహారతులు విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి గజవాహన సేవ. ఈ గజవాహన సేవ స్వామివారి ఉత్సవమూర్తులు గజవాహనంతో వేంచేసించి స్వామివారి 4 మాడ వీధుల్లో ఆ ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు స్వామివారికి ప్రీతికరమైన వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. స్వామివారు జన్మించింది శనివారం అని మనకు సుందరకాండలో ఉంది. ఆ శనివారం నాడు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం చాలా విశేషము. కావున ఈ శనివారం నాడు సాయంత్రం జరిగే గజవాహన సేవలో పాల్గొని 4 మాడ వీధుల్లో స్వామి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే రేపు ఉదయం, రేపు చతుర్దశి ఆదివారం 24వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 6:30కి ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం తిరునాళ్ళ ముందు రోజు జరిగే సుందరకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, చండీ సత్యపారాయణ, చండీ సప్తశతి పారాయణ, మహన్యాసపూర్వకంగా ఏకాదశి మన్యుసూక్త వారాభిషేకం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతలకు నారికేళ ఫల సమర్పణ, హారతి, తర్వాత ముఖమండపంలో స్వామివారి ఎదురుగ్గా ఈ గణపతి పూజ, ఋత్విగ్గరణ, తర్వాత ఈ మండపంలోనే సూర్య నమస్కారాలు చేస్తారు. అలాగే చండీ సప్తశతి పారాయణ, తర్వాత సుందరకాండ పారాయణ చేస్తారు. స్వామివారికి మహన్యాసం చెప్పి 11 సార్లు మన్యుసూక్త వారాభిషేకం చాలా విశేషంగా జరుగుతుంది. అభిషేకం చివరిలో ఈ స్వామివారికి సంవత్సరం మొత్తం మీద 2 సార్లు జరుగుతుంది. విశేషమైన ద్రవ్యాలు, ఏకాదశ ద్రవ్యాలు అంటే 11 పూజా ద్రవ్యాలతో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఫలోదకము, అలాగే నారికేళోదకం అంటే కొబ్బరి నీరు, పుష్పోదకం పన్నీరు, అలాగే గంధోదకం గంధపు నీరు, భస్మోదకం భస్మ నీరు, తర్వాత శుష్క ఫలాలు జీడిపప్పు, యాలుకాయలు, లవంగాలు, ద్రాక్షపళ్ళు, బాదం పప్పుతో విశేషమైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం అయిన తర్వాత స్వామివారికి రేపు మధ్యాహ్నం అలంకరణ చేసి తర్వాత స్వామివారికి విశేషమైన నివేదన, హారతి, మంత్రపుష్పం జరుగుతుంది. కాణిపాకం ఈ దేవస్థానాలలో ఇటీవల పునర్నిర్మాణం చేశారు. అప్పుడు కూడా అక్కడ కూడా బాగా
ముద్దమాటి శ్రీనివాసరావు, కోరికొండ రామాజీ, ఇటు పక్కగా రండి. ఏం అదృష్టం కింద కాలుతుంది. ఓకే ఓకే ఇప్పుడు వెనకరా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవంలో జరిగే విధంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విజలేశ్వర్ అన్నారు. అద్దంకి పోలీస్ స్టేషన్ను శనివారం ఏఎస్పీ సందర్శించి ప్రభ ఏర్పాటు చేసే కమిటీ సభ్యులతో మాట్లాడి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభ ఏర్పాటు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఏఎస్పీ దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. తదుపరి తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించి భవానీ సెంటర్లోని ట్రాఫిక్ మళ్లింపు ఏ విధంగా చేయాలో డీఎస్పీ ప్రసాద్తో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకుని ప్రభల వద్ద పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, డాన్సులు పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నారని ఏఎస్పీ చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా మేదరమెట్ల పైలాన్ నుంచి సంతమాగులూరు నుంచి ట్రాఫిక్ ను సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మళ్లిస్తున్నారన్నారు. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత ఈ అద్దంకి మండలంలో సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి 69వ తిరునాళ్ల సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఒక్కుల్ జిందా గారు, ఐపీఎస్ గారు వారి యొక్క బందోబస్తు నిర్వహణ అంతా కూడా మమ్మల్ని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐలతో చర్చించడం జరిగింది. అదేవిధంగా లోకల్ ఎవరైతే ఈ ప్రభలు కడతారో వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎలక్షన్ల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న సందర్భంగా ఎవరైతే ఈ యొక్క ప్రభల యొక్క నిర్వహణ కానీ, టెంపుల్ యొక్క నిర్వహణ కానీ ఎవరైతే ముఖ్యంగా పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని పరిధిలోనే ఉండి ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఎవరు కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ సందర్భంగా దాన్ని అతిక్రమించి ఎవరు కూడా ఏ విధమైన పర్మిషన్ లేకుండా చేయకూడదని కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ యొక్క బందోబస్తు దగ్గర టోటల్గా 24 అవర్స్ కంటిన్యూగా ఉంటుంది కాబట్టి దీనికి జిల్లా ఎస్పీ గారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా ఈ యొక్క బందోబస్తులో ఎక్కువగా ఇబ్బంది పడేది ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఇప్పుడు గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగైంది. హైవే రోడ్లు పడినాయి, కానీ దాంతోపాటు భక్తులు కూడా పెరగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి ఇక్కడ 4 సెక్టర్లుగా ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ భక్తులు తిరునాళ్ళకు వచ్చే వాళ్ళందరికీ దగ్గర కూడా ఒక సెక్టర్ గాను, సింగరాయకొండ నుండి తిరునాళ్ళ సందర్భం వాహనాలు దారి మళ్లించడానికి కూడా ఒక సెక్టరు, అదేవిధంగా సింగరకొండకు వచ్చి వాహనాలు పార్కింగ్ నిబంధనలకు సంబంధించి ఇంకొక సెక్టర్గా
నియమించడం జరిగింది. ఈ సెక్టర్లో ఒక డిఎస్పి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది ఉంటారు. ఈ యొక్క సిబ్బంది ఈ వాహనాలను దారిని మళ్లించడం, వాళ్ళకి గైడ్ చేయటం అనేది జరుగుతుంది. ఫ్లెక్సీ బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ దారిలో తిరునాళ్ళ సందర్భంగా వాహనాలు మళ్లించడం, ఒంగోలు వైపు నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను మేదరమెట్ల పైలాన్ సెంటర్ వద్ద నుండి ముప్పవరం మీదుగా మార్టూరు, చిలకలూరుపేట మరియు నర్సరావుపేట మీదుగా హైదరాబాదు దారి మళ్లిస్తాం ఫస్ట్. సెకండ్ వచ్చేసి హైదరాబాద్ వైపు నుండి ఒంగోలు వైపు వచ్చే వాహనాలు సంత మాగులూరు ఎక్స్ క్రాస్ రోడ్స్ నుండి నర్సరావుపేట మీదుగా చిలకలూరుపేట, మార్టూరు మీదుగా ఒంగోలు వైపు దారి మళ్లిస్తారు. కడప వైపు నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు పొదిలి, చీమకుర్తి మరియు ఒంగోలు మీదుగా విజయవాడ వెళ్ళేటకు దారి మళ్లిస్తారు. ఈ 3 ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా జరుగుతుంది. ఇంకా లోపల కూడా కొన్ని డైవర్షన్స్ ఉంటాయి. దీనికి చక్కటి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు నియమించడం జరిగింది. సిబ్బంది కూడా సఫిషియెంట్గా మనకు వస్తున్నారు. భక్తులందరినీ కోరేది ఏంటంటే, ప్రతి ఒక్క భక్తుడు కూడా భక్తితత్వంతో వస్తాడు కాబట్టి, భగవంతుడి మీద ధ్యాసతో ఉంటాడు కాబట్టి, వారందరూ కూడా పోలీసు వారు ఏ విధంగా అయితే ఈ ట్రాఫిక్ నిబంధనలు పెట్టారో వాళ్ళకి సహకరించి చక్కగా భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా నేను మన మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎవ్వరికి అసౌకర్యం కలిగించకుండా ఉండటం కోసమే పోలీస్ సిబ్బంది ఇక్కడ ఏర్పాటు చేశారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పోలీసు వాళ్ళతో మీరు సహకరించి సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది గమనించి ఆ ట్రాఫిక్ బోర్డుల, సైన్ బోర్డులను బట్టి వాళ్ళు చక్కగా వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళాలని నేను అందరినీ కోరుతున్నాను. నేను ఎన్ని బస్తాలు ఖర్చు పెట్టే ప్రతి పైసాను పాయింట్లో వాళ్ళే ఉండాలి అనేది వాళ్ళు ఇక్కడ వేస్తే ఈ ప్లేస్లో వేస్తే ఇది బాగుంటాడు. బల్లికురవ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గోపిరాజు యాదవ్ మీద దాడి చేయగా తలకు గాయాలు కావడంతో వెంటనే హుటాహుటిన ప్రైవేటు వాహనంలో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా తక్షణమే ప్రథమ చికిత్సలు అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. గోపిరాజు యాదవ్, నాగరాజు అనే 2 వ్యక్తులు ఓ హోటల్లో మద్యం తాగుతూ ఉండగా రాజు యాదవ్ ఫోన్లో పాటలు పెట్టడంతో సౌండ్ తగ్గించమని నాగరాజు చెప్పడంతో ఇద్దరి మధ్య మాట పెరిగి ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో రాజు యాదవ్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని రాజు యాదవ్ను పరామర్శించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు గోపిరాజు, నేను బల్లికురవ మండల సోషల్ మీడియా కన్వీనరు. మొన్న జగన్ సీఎం సిద్ధంసంలో నేను ప్రెస్ మీట్ ఇచ్చా. ప్రెస్ మీట్ ఇచ్చిన కాంచి 10 రోజుల నుంచి నా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈరోజు నన్ను దాడి చేశారు కత్తితో 4 మనుషులు. పాలపర్తి నాగరాజు, వినోద్, బాబు, సుబ్బు వీళ్ళందరూ నా మీద దాడి చేశారు ఈరోజు కత్తితో. అదన్నా కారణమే లేదు. ఆ రోజు ప్రెస్ మీట్లో జగన్ గురించి, గొట్టిపాటి రవికుమార్ గురించి మాట్లాడానని 10 రోజుల నుంచి నా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈరోజు నా మీద అటాక్ చేశారన్న జంక్షన్లో, ఉప్మాలూరు జంక్షన్లో నా మీద అటాక్ చేశారు. ఈరోజు ఒక్కడనే ఉన్నా, ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నా చూసి కాపు కాసి నా మీద అటాక్ చేశారు. ఈరోజు చంపడానికి కూడా చేశారన్న. తల పగిలి 10 కుట్లు పడ్డాయి అన్న. మీరు చూస్తున్నారు, ఇదిగో తల పగిలి 10 కుట్లు పడ్డాయి. కత్తితో దాడి చేశారన్న. నేను తప్పించుకున్నా. ఇంకా తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఎందుకు
ఎన్ని కుట్లు పడ్డాయి? ఒక 5 నిమిషాలు బయట ఉండు. బ్రేకింగ్ పడుతుంది. రోజు అర్జెంట్గా కావాలన్నమాట. అద్దెంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఉన్న మన్నం త్రిమూర్తుల కార్యాలయంలో శనివారం అమరవీరులు భరత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక కన్వీనర్ అన్నమనేని వెంకట్రావు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల ఆకృత్యాలను శాంతి పోరాటం అహింసావాదమే కాకుండా దెబ్బకు దెబ్బ తిరుగుబాటు ధోరణి సాయుధ పోరాటంని ఎంచుకొని 1928 అక్టోబర్ 31న సైమన్ కమిషన్ పై తిరుగుబాటు ఒకసారి, 1929 ఏప్రిల్ 8న ఆనాటి పార్లమెంటు భవనంపై బాంబు దాడులు చేసి ధైర్య సాహసాలను తెగువను చూపించి దేశం కోసం ఉరితాళ్లను ముద్దాడిన భరతమాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు చరిత్రలో నిలిచిపోయారని వెంకట్రావు తెలియజేశారు. చిన్న వయసులోనే జీవిత సుఖాలను పక్కన పెట్టి భారతదేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరులు భరత్ సింగ్ అని కొనియాడారు. మార్చి 23వ తేదీ 1931 సంవత్సరం ముగ్గురు వీరుల్ని గుర్తించడం జరిగింది. అనుకున్న ఆ సమయం కన్నా ముందు గుర్తించడం జరిగింది. తీసి తిరుగుబాటు వస్తుందని జైలు నుంచి దూరంగా సట్ల దగ్గర తీసి అక్కడ తగలబెట్టడానికి ప్రయత్నం చేసి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి ఆ కార్యక్రమం అంతా జరిగింది. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి అంటే ఒక గొప్ప రోజు. ఎందువల్లంటే దీక్షకి, త్యాగానికి, ధైర్యానికి, బలిదానానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు యువతరానికి ప్రతీక భగత్ సింగ్, ఆయన అనుచరులు. అంతకుముందు స్వాతంత్ర ఉద్యమంలో త్యాగం చేసినటువంటి గదర్ వీరుల తర్వాత గదర్ వీరుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు నవభారత్ జవాన్, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, తర్వాత దాన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ అనేటువంటి సంఘాల్లో భగత్ సింగ్ మిగతా యువకులు పనిచేస్తూ స్వాతంత్ర్యం రావాలి, చెన్నుపాటి గారు చెప్పినట్టు స్వాతంత్ర్యంతో పాటు సమానత్వం కూడా రావాలి, సమభావన, సమానత్వం రావాలి. బాబురావు గారు చెప్పినట్టు ఈ అస్పృశ్యత, ఈ కులానికి మించినటువంటి, మతానికి మించినటువంటి వ్యత్యాసాలు పోవాలనేటువంటి విప్లవ భావజాలంతో పోరాడినటువంటి వీరులు వీరు. శాంతియుత పోరాటమే కాక, అహింసాయుత పోరాటమే కాక, దెబ్బ హింసకి హింస, వాళ్ళు చేసేటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చేసేటటువంటి హింసాయుత విధానానికి వ్యతిరేకంగా సాయుధమైనటువంటి పద్ధతుల్లో మనం కూడా ఎదుర్కోవాలనేటువంటి దాంట్లో భగత్ సింగ్. బల్లికురు మండలం ఎస్ఐ నాగశివారెడ్డిపై వచ్చిన అభియోగాల మీద శాఖాపరమైన విచారణకు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఆదేశించారు. చిలకలూరుపేట ప్రజాగళం సభకు వెళ్లి వచ్చిన ఓ వృద్ధుడిపై ఎస్ఐ నాగశివారెడ్డి అక్రమ మద్యం కేసు బనాయించి కొట్టగా క్షతగాత్రుడు ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. దీనికి తోడు ఈ మధ్య ఓ వైసీపీ నేత పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐకి సన్మానం చేసిన ఫోటోలు మీడియాలో వెలుగు చూశాయి. ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీ వారికి సపోర్టు చేస్తున్నారనే విమర్శలు రాగా, ఈ నేపథ్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆయనపై విచారణకు ఆదేశించి బాపట్ల డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. డీఎస్పీ విచారణ నివేదిక అందజేశాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.